హలో అండి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో ఎప్పటినుంచి జమ అవుతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏంటి అని చాలామంది రైతులైతే కూడా తరచుగా ఛానల్‌లో కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్ చూసి అయితే కూడా దాని గురించి మరొక అప్డేట్ అయితే కూడా పట్టుకొచ్చానండి. ఈ వీడియోలో దాని గురించి అయితే కూడా క్లారిటీగా చెప్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియోని అయితే చూడండి. అంతకన్నా ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చే ముందు కింద ఎర్ర కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకొని, దాని ద్వారా ఏంటి అంటే నేను ఏదైనా అప్డేట్స్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇందులో మొదటి అప్డేట్ వచ్చేసరికి ఏంటి అంటే రైతు భరోసాపై అయితే కూడా మంత్రి తుమ్మల అయితే కూడా కీలక ప్రకటన అయితే కూడా చేశారండి. సో, మరి తెలంగాణలో వచ్చేసరికి మరి ఈసారి పంట ఎవరైతే రైతులు ఏసారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందిస్తామని అయితే కూడా మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే కూడా ఇక్కడ మనకైతే వ్యాఖ్యలు అయితే కూడా చేశారండి. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందనైతే కూడా తెలిపారు. అదే విధంగా మనకు అన్నట్లుగానే రుణమాఫీ చేస్తామనైతే చెప్పారు. సో, రుణమాఫీ తర్వాత కూడా మనకి రైతు భరోసా పథకాన్నయితే కూడా మనకైతే కూడా ఇంప్లిమెంట్ చేస్తామనైతే చెప్పారు. సో, మరి ఈ భాగాన అంటే రైతు భరోసా పథకంలో వచ్చేసరికి ఫస్ట్ మొదటి విడతలో వచ్చేసరికి 7,500 రెండు విడతల్లో వచ్చేసరికి మనకి ఈ 15,000 అయితే కూడా మనకి ఇవ్వనున్నట్లయితే తెలుస్తుందండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా మనకి దసరా వరకైతే కూడా మనకి అన్నదాతల ఖాతాలో అయితే కూడా రైతు భరోసా డబ్బులైతే కూడా చెప్తున్నారు. సో, మరి తెలంగాణలో వచ్చేసరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకైతే కూడా రైతు భరోసా పథకాన్నయితే కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కూడా సన్నాహాలయితే కూడా చేస్తుందండి. సో, ప్రెజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే దసరా పండుగ వరకైతే కూడా సో, ఈ అన్నదాతల ఖాతాలో అయితే కూడా డబ్బులు జమ చేయనుందనైతే కూడా సమాచారం అయితే వస్తుంది. మరి క్యాబినెట్ మీటింగ్‌లో తర్వాత విధి విధానాల అధికారిక ప్రకటన వెలువడింది. సో, ఎకరాకు 7,500 చొప్పున 2 విడతల్లో అయితే కూడా రూ. 15,000 అయితే కూడా మనకి ఇవ్వనున్నట్లయితే కూడా తెలుస్తుంది. సో, మరి దీనికైతే కూడా దగ్గర దగ్గర 1.53 కోట్ల ఎకరాలకైతే కూడా 11,475 కోట్లయితే కూడా అవసరమవుతుందనేది కూడా అంచనా అయితే కూడా వేస్తున్నారు. సో, ఇదండి ఇప్పటి వరకున్న అప్డేట్ అన్నమాట. సో, మరి తొందరలోనే మనకి దసరా పండుగ వరకైతే కూడా మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే కూడా రైతు ఖాతాలో పడే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయండి. సో, మరి ఈలోపు ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానెల్‌లో తెలియజేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా రైతన్నలకైతే కూడా షేర్ చేయండి ఈ వీడియోనైతే. So thanks for watching this video guys. Jai Hind.